శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేత సుశీలమ్మ ఇంటిపై దాడి చేశారు. సుశీలమ్మ ఇంటి తలుపులు కిటికీలు ధ్వంసం చేశారు. పెనుకొండలో మంత్రి సవిత ర్యాలీ సందర్భంగా టీడీపీ నేతలు ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేత సుశీలమ్మ ఇంటిపై దాడి దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శివారెడ్డి, చూస్తున్నాం ఆమె ఇంటి తలుపులు కిటికీలు వీటన్నింటినీ కూడా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది? ఇంకా రిజల్ట్ వచ్చి ఇన్నాళ్ళు అయినప్పటికీ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం రాని పరిస్థితి ఉమ్మడి అనంతపురం జిల్లాలో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు దౌర్జన్యం రోజు రోజుకు తీవ్రతరమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఒక్కసారిగా టీడీపీ నేతలు బరితెగించి వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నేత సుశీలమ్మ ఇంటి పైన దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా ఆమె తలుపులు అదేవిధంగా కిటికీలు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. పెనుకొండలో మంత్రి సవిత తొలిసారిగా ఆమె మంత్రిగా అయిన తర్వాత తొలిసారిగా పెనుకొండకు వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు నాయకులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ వెళ్తూ ఆన్ ద వేలో ఉన్న సుశీలమ్మ ఇంటిపై ఒకసారిగా టీడీపీ జెండాలు పట్టుకున్నారు. జనసేన జెండాలు పట్టుకుని ఒకసారిగా దాడికి పాల్పడడం జరిగింది. అయితే పోలీసులు జోక్యం చేసుకుని అక్కడి నుంచి టీడీపీ జనసేన కార్యకర్తలు పంపించి వేశారు. ఈ దాడిని ముచ్చటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రజాస్వామికవాదం కావచ్చు ఖండిస్తున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒకవేళ గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చడం కానీ మంచి పరిపాలన దానిపైన దృష్టి పెట్టాలి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఎందుకు మీరు దాడికి పాల్పడుతున్నారో పూర్తి స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.